హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ కానీ నిఫ్టీ మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. సో అలాగే మనకు బాండ్స్ మీద ఎస్ఎన్పి అప్గ్రేడ్ చేయడంతో పాటు జిఎస్టీలో వచ్చిన రేషనలైజేషన్ వల్ల మార్కెట్ అయితే మంచి ర్యాలీని పెర్ఫామ్ చేసింది. ఆ డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఈరోజు మార్కెట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 676 పాయింట్స్ పెరిగి 81,273 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 245 పాయింట్స్ పెరిగి 24,876 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 393 పాయింట్స్ పెరిగి 55,734 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 608 పాయింట్స్ పెరిగి 57,113 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 10 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,141 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే, సో ముందుగా చెప్పుకున్నట్టుగా సో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ రేట్స్లో రేషనలైజేషన్ తీసుకురావడంతో పాటు చాలా వరకు లోడ్ని తగ్గించింది. సో అంటే మనం జిఎస్టీని పే చేయాల్సిన వాటి మీద జిఎస్టీ రేట్స్ని తగ్గించింది. అలాగే స్లాబ్స్ను కూడా 2 స్లాబ్స్ వరకే ఉండేలా లేదా 3 స్లాబ్స్ వరకు ఉండేలా కుదించింది. అలాగే ఏదైతే ఎస్ఎన్పి సంస్థ ఉందో సో అది ఇండియన్ సావరెన్ బాండ్స్ మీద రేటింగ్ అనేది పెంచడంతో పాటు ఆయిల్ ప్రైజెస్ తగ్గడం కూడా మార్కెట్ బూస్టప్కి కారణమైంది. సో ఓవరాల్గా మనకి ఈ వీక్ మంచి పాజిటివ్లోనే స్టార్ట్ అయింది. నిఫ్టీ అయితే 25,000 మార్కును కూడా రీక్లెయిమ్ చేసుకుంది. సో ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.84% పెరిగితే నిఫ్టీ 1.02% వరకు పెరిగింది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 1% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.4% వరకు పెరిగింది. నిఫ్టీలో కనుక మనం మెయిన్ గెయినర్స్ కనుక చూసినట్లయితే మారుతి సుజుకి, నెస్లే, హీరో మోటోకార్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో లూజర్స్ కనుక చూసినట్లయితే ఐటీసీ, టెక్ మహీంద్రా, ఎటర్నల్, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ ఇలా ఉన్నాయి. సెక్టార్ వైజ్ గా చూసినట్లయితే ఒక ఐటీ, మీడియా, పవర్ సెక్టర్స్ తప్పించి మిగిలిన సెక్టార్స్ అన్ని దాదాపు లాభాల్లోనే ముగిశాయి. సో ఆటో ఇండెక్స్ అయితే 4% పెరిగితే కన్స్యూమర్ డ్యూరబుల్స్ 3% పెరిగింది. రియాలిటీ సెక్టర్ అయితే 2% పెరిగింది. అలాగే మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికాం సెక్టార్స్ అయితే 1 to 2% వరకు పెరిగాయి. బీఎస్సీలో 52 వీక్ హైక్ గాను దాదాపుగా 150 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో ఎక్కువగా ఆటో సెక్టార్ వరకే ఉన్నాయి. అశోక్ లేలాండ్, హుందాయ్ మోటార్, టీవీఎస్ మోటార్, అలాగే జేకే సిమెంట్, ఎంఎన్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, డాల్మియా భారత్, అపోలో హాస్పిటల్స్ ఇలా మొదలగు ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.